జగన్నాథ్ దర్శకత్వంలో చార్మి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం జ్యోతిలక్ష్మి. ఈ చిత్రం ఈ నెల 12వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాపై చార్మి చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా మంగళవారం చార్మి మాట్లాడుతూ జ్యోతిలక్ష్మి హిట్ అయితే సీక్వెల్ తీయాలనే ప్లాన్ కూడా ఉందని తెలిపారు. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో చార్మి హీరోయిన్ గా జ్యోతిలక్ష్మి పేరుతో సినిమా చేయబోతున్నామని దర్శక నిర్మాతలు అనౌన్స్ చేయడంతోనే ఈ సినిమా మీద అందరికీ ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఎప్పుడైతే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారో ఆడియన్స్ లో అప్పటి వరకు ఉన్న ఎక్స్పెక్టేషన్స్ రెట్టింపయ్యాయి. జూన్ 4న ఈ చిత్రం ఆడియోను చాలా డిఫరెంట్ గా రిలీజ్ చేయబోతున్నాం. ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ చాలా డిఫరెంట్ గా తెరకెక్కించారు. పూరి కెరీర్ లో తప్పకుండా ఈ సినిమా ఒక డిఫరెంట్ కమర్షియల్ మూవీ అవుతుంది. అలాగే చార్మి ఇప్పటి వరకు చేయని ఒక ఛాలెంజింగ్ రోల్ ఈ సినిమాలో చేసింది. చార్మి కెరీర్ లో జ్యోతిలక్ష్మి అనే సినిమా ఒక మరపురాని చిత్రంగా అందరి ప్రశంసలు అందుకుంటుంది అని సి కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఈ సినిమా హిట్ అయితే కనుక చార్మితో ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని ఒక ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడట. ఈ సినిమా కనుక హిట్ అయితే కాసుల వర్షం కురుస్తుందని అందరూ భావిస్తున్నారు. అలాగే పూరి కూడా చార్మి అందం, అభినయం మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఈ సినిమాను తీస్తున్నాడు. హిట్ ముఖం చూసి చాలా కాలమైన చార్మి కూడా ఈ సినిమా మీద ఎన్నో ఆశలను పెట్టుకుంది. చార్మి మంత్రా 2 కూడా రిలీజ్ కు సిద్ధమవుతుంది.